అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. 4th సెప్టెంబర్ 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్ అనమాట. సో స్వామివారి దగ్గర అయితే మనకు రావుకేతులకు అయితే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది, బాలరామన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు శ్రీనివాస మండపంగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు శివపార్వతుల కళ్యాణం చూసుకోవచ్చు. శివపార్వతుల కళ్యాణంలో నిన్న పెయింటింగ్ అంతా అయిపోయింది, కాకపోతే బయట మనకు దర్బార్కి అయితే అన్నవాళ్ళు పెయింటింగ్ అయితే వేస్తుండ్రి, అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారికి పైనుంచి టోటల్గా 7 సర్పాల నుంచి కింద పాదాల వరకు అయితే స్వామివారికి పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనకు కళ్ళ దగ్గర ఒక చుక్క అనేది పెడతారు అనమాట. ఆ చుక్క అనేది ఈ రోజు పెడతారా రేపు పెడతారా అనేది అడగాలి, తెలుసుకొని లాస్ట్లో బ్లాగ్ అయితే చెప్పేస్తా. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అదేవరైనా మన ఛానల్ కొత్త చూసినట్టుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్. సో ఫ్రెండ్స్, పైన స్వామివారికి చూసుకోవచ్చు. మనకు ఇక్కడ శ్రీనివాస కళ్యాణం పైన అయితే మనకు ఇక్కడ డెకరేషన్ క్లాత్ అయితే వేసారనమాట. అక్కడ పైన కూడా వేసారనమాట. మనకు గణేషన్కి శ్రీనివాస కళ్యాణ మండపానికి వేసారనమాట. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణ మండపానికి అయితే వేశారు. సో ఒకసారి మనకు మీకు శ్రీనివాస కళ్యాణం అయితే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా. సో ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నేను. సో మళ్ళీ అయితే మీకు ఒకసారి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, స్వామివారి పాదాలు మధ్యలో ఆకాశరాజ మరియు పద్మావతి అమ్మవారు మరియు శ్రీనివాసుడు. మరి ఇక్కడ చూసుకోవచ్చు మనకు నారదుడు మరియు పరమేశ్వరుడు మరియు బ్రహ్మదేవుడు. ఇక్కడ వచ్చేసి సరస్వతి మాత మరియు పార్వతీ మాత మరియు కూడా చెలకెత్త అనమాట. సో మనకు చెలకెత్తల బ్యాక్ సైడ్లో మండపంలో మనకు అరటి తోరణాలతో కూడుకున్న మండపం అయితే వచ్చిందనమాట. పూలమాలతో అయితే మనకు ఆకాశరాజు అయితే కళ్యాణం చేపిస్తున్నట్టు, శ్రీనివాసుల కళ్యాణం అయితే చేపిస్తున్నట్టయితే, లోక కళ్యాణం జరిపిస్తున్నట్టయితే మధ్యలో అయితే ఉన్నాడు అనమాట. సో మనకు దర్బార్ చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా ఉన్నది దర్బార్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు స్వామివారికి అయితే మన పెద్ద గణేషునికి వచ్చేసి పాదాలు పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. పాదాలకు ఒక్కటే మిగిలి ఉంది అనమాట. మనకు ఆ పాదాలకు ఆ మూషికరాజుకి అయితే మిగిలింది. సో మనకు పాదాలు అన్నవాళ్ళు ఇప్పుడు పెయింటింగ్ ఏ విధంగా ఇస్తారు మొత్తం అయితే చూపిస్తాను నేను. సో కంప్లీట్గా అయితే చూడండి. పైన మన గణేషునికి వచ్చేసి మెయిన్గా ఆ కళ్ళలో ఒక చుక్క అయితే పెడతారనమాట. ఆ చుక్క ఇంకా పెట్టలేదు. సో ఐ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పైన గణేషునికి. కాకపోతే మనకు ఆ చుక్క అనేది రేపు అయితే పెడతారు, అది పూజ చేసి మరీ పెడతారనమాట. సో రేపు అదేవిధంగా ఆగమన్ కూడా ఉంది. మనకు ఫస్ట్ టైం ఇన్నేళ్లలో ఎప్పుడు మనకు ఆగమనం చేయలే ఖైరతాబాద్ గణేష్ దగ్గర. ఇప్పుడైతే అన్నవాళ్ళు అయితే ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ అన్నవాళ్ళు అయితే రేపు ఆగమన్ లాగా అయితే చేస్తారని చెప్తున్నారు. సో ఫైనల్గా రేపు అయితే చూడండి, కంప్లీట్గా ఫుల్ క్రేజ్ అయితే ఉంటుంది రేపైతే మనకు వీడియో. ఇప్పుడైతే మనకు పాదాలు అయితే కవరింగ్ చేస్తాం, ఫుల్ వీడియో అయితే కవరింగ్ చేస్తాం. ప్రతి ఒక్కరు అయితే ఫుల్గా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి.
ఫ్రెండ్స్ రావుకేతులకు అయితే చూడండి మనకు కలరింగ్ అయితే అయిపోయింది అనమాట. సో రావుకేతులకు ఐస్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. నా బ్లాగ్లో చూపించాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ కంప్లీట్ అయితే అన్న వాళ్ళైతే మొత్తానికి కంప్లీట్గా అయితే పెయింటింగ్ అనేది కంప్లీట్ చేసేసారనమాట. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకు రావుకేతులు అయితే. మనకి ఇదేమో తోక, ఇదేమో తల అనమాట. సో పైన పాము కూడా చూసుకొచ్చే విధంగా మనకు పాము కూడా కళ్ళు చూడండి, చర్మం, పాము యొక్క చర్మం మరియు ఆ పూసలు చర్మంలాగా ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగా అయితే మనకు అన్న వాళ్ళు అయితే డిజైనింగ్ అయితే తీసుకురావడం జరిగింది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శివపార్వతుల కళ్యాణంలో అయితే ఉన్నామన్నమాట. సో చూసుకోవచ్చు మనకు శివపార్వతుల కళ్యాణం మండపం దర్బార్ అనమాట. పైన పికాక్స్ వచ్చేసినాయి, మనకు బార్డర్ పువ్వు చూడండి ఏ విధంగా వచ్చింది, పింక్ అండ్ ఎల్లో. సో మొత్తం పికాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చేసామన్నమాట. సో మండపంలోకి ఇక్కడ ఆర్చ్ అయితే వచ్చింది చూడండి ఏ విధంగా, ఒక్కసారి చూపిస్తాం కంప్లీట్గా. ఇక్కడ మనకు శివుడు, మరి బోల శంకరుడు, మరి ఇక్కడ మన విష్ణుమూర్తి, మరి ఇక్కడ మన పార్వతి అమ్మవారు పూలమాల కట్టుకొని అయితే ఉందన్నమాట. ఇక్కడ స్వామివారి పాదాలు చూసుకోవచ్చు మీరు, శ్రీనివాసుని పాదాలు, విష్ణుమూర్తి పాదాలు, మరియు ఇక్కడ మన పార్వతమ్మ పాదాలు, మరి ఇక్కడ మన శివయ్య పాదాలు. సో ఒకసారి డ్రెస్ చూసుకోవచ్చు, మనకు అమ్మవారికి రెడ్, విష్ణుమూర్తికి వచ్చేసి మనకు గ్రీన్ అండ్ కొంచెం లైట్ పింక్ కలర్ శాల్వా, మరి కిరీటాలు, బంగారు ఆభరణాలు చూసుకోవచ్చు. మన శివునికి వచ్చేసి మనకు పులి చర్మంతో అయితే మనకు ఉంటుంది అన్నమాట డ్రెస్ వచ్చేసి. మరి ఇక్కడ మనకు స్వామివారు ఎప్పుడు రుద్రాక్షలతో ఉంటాడు, మెడలో నాగుపాము, మరియు పైన గంగాదేవి ఉంటుంది తల మీద. ఇట్లా గంగాదేవి ఇట్లా నీరు పారుతూ ఉన్నట్టు మనకు చంద్రుడు కూడా. మరియు శివుని యొక్క కళ్ళు చూసుకోవచ్చు, మనకు 3 కళ్ళు మరియు 3వ కన్ను మరియు ఆ కళ్ళు చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు హిమవంతుడు వచ్చిండు, మనకు పార్వతి తండ్రి, మరియు ఇక్కడ నారదుడు మరియు బ్రహ్మదేవుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సైడ్కు లక్ష్మీదేవత మరియు సరస్వతి దేవత. మండపం విష్ణుమూర్తి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకు తోరణాలు మండపం ఏ విధంగా వచ్చినాయి పూలమాలతో చూసుకున్నట్టు. సో ఈ మండపంలో అప్డేట్ కంప్లీట్గా పెయింటింగ్ అనేది అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు పైన చూసుకోవచ్చు డెకరేషన్ క్లాత్ కూడా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు రావుకేతులకు అయితే ఇంకా అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే జరుగుతుంది, సెకండ్ కోటింగ్ జరుగుతుంది. మన కింద బేస్కి వచ్చేసి అయితే డిజైనింగ్ అయితే తీసుకొస్తున్నారు కలరింగ్. ఈరోజు వచ్చేసి మనకు స్వామివారి దగ్గర ఇదే అప్డేట్ అనమాట. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.